అమ్మయ్య, ఇక్కడ ఎంత పెద్ద సంత ఉందో. ఈ సంతలో నాను కనుక ఈ బొమ్మను అమ్మితే మా నాన్నకు పంచరు, మా అమ్మకు చీరలు, మా చెల్లికి గాజులు, ఇంకా మా చిట్టి తమ్ముడికి మిఠాయిలు అన్నీ కొనుక్కోవచ్చు. ఎలాగైనా ఈ బొమ్మను అమ్మాలి. 50 రూపాయలు రాదు. నన్ను 3 నెలలు కష్టపడి చెక్కాను ఈ బొమ్మను. 10 రూపాయలు సరే. నన్ను 3 నెలలు కష్టపడి చెక్కాను ఈ బొమ్మని. ఈ బొమ్మ ఎంత? 50 రూపాయలు. 5 రూపాయలకి ఇవ్వు. లేదు, నన్ను 3 నెలలు కష్టపడి చెక్కాను, రాదు. 5 రూపాయల కన్నా ఎక్కువ వస్తాయి, రాదు. 50 రూపాయలకే ఇస్తా. ఏమి సరేయ్యా, ఎల్లయ్యా బాబు. కన్నా ముందు చిన్న వాళ్ళే నయం. వాళ్ళన్న 10 రూపాయల కలిగారు, మీరు కేవలం 5 రూపాయలకేనా? సరే, తీసుకో. ఏ బాబు, ఈ బొమ్మ నీకు ఎక్కడిది? ఎంతకు? 50 రూపాయలకు. 50 రూపాయలకా? అయ్యయ్యా, నాది నాకైంటే నీదేందే గోలా? ఏమైంది బావా? ఏమైందా? నాను 3 నెలలు కష్టపడి ఒక బొమ్మని చెక్కాను. వాడు నన్ను 3 నిమిషాల మాయం చేసి ఆ బొమ్మను తీసుకెళ్ళాడు. ఓ చింతనా, ఉండు, పని చేస్తా. ఈ సంతలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో వెళ్ళబోతాం. రకరకాల గాజులు, రంగురంగుల గాజులు, రత్నాల గాజులు, ముత్యాల గాజులు. మన అవసరం ఫాస్ట్. ఎంత అండి ఈ గాజులు? 10 రూపాయలు. 10 రూపాయల? 2 రూపాయలు ఎక్కువ ఇచ్చారండి. ఏం పర్లేదు, ఉంచుకో. మీరెంత మంచి మారు. నెక్స్ట్ నా షాప్కి రావాలా? స్వీట్లు అమ్మా, స్వీట్లు, రకరకాల స్వీట్లు. ఎంత అండి? 6 రూపాయలు. 6 రూపాయల? ఎక్కువనే ఇచ్చాం. 2 రూపాయలు ఎక్కువనే ఇచ్చాం. ఏం పర్లేదు, ఉంచుకో. నెక్స్ట్ వారం మా షాప్కే రావాలి. టోపీ బాగుంది, మాకు ఇవ్వండి. ఇవ్వను, ఇది అమ్మేది కాదను. ఇది అమ్మేది కాదు. మోసం చేస్తున్నావు, ప్రజలకి చెప్తా. అలాగైతే సరే, 100 రూపాయలకి ఇస్తాను. అలాగైతే సరే, 100 రూపాయలకి ఇస్తా. అది కాదులా, 50 రూపాయలకి. 50కి రావు, 100. 50కి ఇస్తావా కొట్టాలా? 50కి ఇస్తావా కొట్టాలా? సరే సరే సరే, ఇస్తాను. చీరలు గట్టిగానమ్మా, రకరకాల చీరలు, గట్టిగా మన దగ్గర చీరలు 5 పీస్. ఎంతకి? 5 రూపాయలు. 5 రూపాయలు. సరే.
సరే 5 రూపాయలు ఉన్నాయా? నేను 4 ఉంటాను. నేను 2 వందరా. తీసుకోండి చెప్పండి డబ్బులు ఇవ్వు ఈ ఈ ఉ ఉ వెళ్తున్నావా? డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాం కదా ఇచ్చాం కదా అరే ఏంట్రా ఇచ్చాం కదా లేదు. అరే రెండుగా మోసగాళ్ళు వచ్చారు అరే రాకుండా 3 సార్లు వచ్చారు. అలాగే నవ్వుకుంటా ఇంకా అవుతలేదు ఇక్కడ సుఖరాని